పూర్తి న్యూస్ మీకోసం. నొప్పిని స్పాంజిలా పీల్చేసుకునే ఒక కొత్త రకం చికిత్సను అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఇది కేళ్ల అరుగుదలతో బాధపడుతున్న ఎలుకల్లో నొప్పి, ఇన్ఫ్లమేషన్ను ప్రేరేపించే అంశాలను చక్కగా శోషించుకుంది. దీన్ని బట్టి మానవుల్లోనూ ఆస్టియోఆర్థరైటిస్ వంటి రుగ్మతల కారణంగా ఉత్పన్నమయ్యే దీర్ఘకాలిక నొప్పిని నయం చేయొచ్చని స్పష్టమవుతుందని జాన్స్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ కు చెందిన శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ కొత్త రకం చికిత్సతో ఉపశమనం కోసం ఓపియాడ్ మందులపై ఆధారపడడాన్ని తగ్గించుకోవచ్చు. దీనికి తోడుగా ఈ చికిత్స ఎముకల, మృదులాస్థి మరమ్మతులకు ఊతమిచ్చినట్లు ఎలుకలపై జరిపిన పరిశోధనలో వెల్లడైంది. నొప్పిని స్పాంజిలా పీల్చుకునే ఈ చికిత్సకు SN101 అని పేరు పెట్టారు. ఇందుకోసం మానవ ప్లూరిపొటెంట్ మూల కణాలను ఉపయోగించారు. ఇవి శరీరంలో ఎలాంటి కణాలుగానైనా రూపాంతరం చెందగలవు. తాజా పరిశోధనలో ఇంద్రియ నాడీ కణాలు వృద్ధి చెందేలా ఈ మూల కణాలను శాస్త్రవేత్తలు తీర్చిదిద్దారు. ఎలుకలపై ప్రయోగించినప్పుడు ఈ న్యూరాన్లు ఇన్ఫ్లమేటరీ నొప్పి సంకేతాల పాలిట స్పాంజిలా పనిచేశాయి. నొప్పికి సంబంధించిన సంకేతాలు మెదడుకు వెళ్లి నొప్పి భావనను కలిగించడానికి ముందే వాటిని శోషించుకున్నాయి. సైద్ధాంతికంగా ఈ విధానం ఎలాంటి దీర్ఘకాలిక నొప్పిపైనైనా పనిచేయగలదని శాస్త్రవేత్తలు తెలియజేశారు. ప్రస్తుతం ఈ చికిత్సను ఆస్టియోఆర్థరైటిస్ పైనే పరీక్షించారు. త్వరలోనే మల్టిపుల్ స్క్లిరోసిస్, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి నాడీ క్షీణత వ్యాధులకు కూడా ఈ చికిత్స చేసేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు.